ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం వైశాఖ పౌర్ణమి రోజు ఎటువంటి తాంత్రిక పరిహారాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చెప్తాను. ఎవరైనా సరే ఈ సమయం చాలా శక్తివంతమైంది. చంద్రుడు మనకి అత్యంత అద్భుతమైన శక్తిని ఇస్తాడు. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎటువంటి సమస్యకి ఎటువంటి పరిహారం చేయాలో ఈ వీడియోలో మీకు నేను వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా తేలికైనవి. నమ్మకం అంటే ఎవరైనా సరే నమ్మాలి, నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. నమ్మకం లేని వారు పెట్టిన ప్రయత్నం చేయకండి. ఎందుకంటే తంత్రం అనేది నమ్మితేనే పనిచేస్తుంది. నేను మీకు ఎలా చేయాలో చెప్తాను. మనకి రేపు సాయంత్రం 6:15 వరకు ఈ మనకి పౌర్ణమి ఉంది. అంటే చంద్రుడు కనిపిస్తాడు. మనం ఈరోజు రాత్రి నుండే మనం ఈ ప్రయత్నాలు చేయవచ్చు. ఎందుకంటే మనకి ఈరోజు ఈవినింగ్ నుంచి మొదలైంది. కానీ మన లెక్క ప్రకారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రేపు సాయంత్రం చేయలేని వారు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కూడా ఈ ఉపాయాన్ని చేయండి. ఏం చేయాలంటే, మీకు చంద్రుడిని చూస్తూ ఒక వెండి గిన్నెలో, చిన్న గిన్నె పర్వాలేదు, లేదా వెండిది లేకపోతే రాగి పాత్ర, దాంట్లో నీళ్లు, పాలు, అలాగే కొద్దిగా బియ్యం, తెల్లటి పూలు అంటే మల్లెపూలు కానీ, మీకు అవకాశం ఉంటే తెల్ల తామరలు కానీ దొరికితే కనుక ఇవి, దాంతోపాటు కొన్ని తులసి ఆకులు వేసి మీరు అక్కడ చంద్రుడికి ఎదురుగా పెట్టి ఒక మంత్రం అనుకోవాలి. ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః. ఈ మంత్రాన్ని జపిస్తూ చంద్రుడికి మీరు అర్ఘ్యం, అంటే మనకి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాం కదా, అలా నీటిని సమర్పించండి. ఇది ఎర్లీ మార్నింగ్ 5 గంటల లోపు చంద్రుడు కనిపిస్తున్నంతసేపు చేయండి. మీకు ఇది ఎటువంటి ప్రయోజనాన్ని ఇస్తే చెప్తాను. ఇది చేయటం వల్ల మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే చంద్రగ్రహ దోషాలు ఉన్నాయో అవి తగ్గించుకోవడానికి, మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి ఇది సహాయపడుతుంది, ఈ పరిహారం. అలాగే సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కాబట్టి ఆ రోజు మరింత ప్రభావవంతంగా ఈ పరిహారం పనిచేస్తుంది. ఏమీ లేదు, మరొకసారి చెప్తాను. మీరు కాస్త పాలు, కాస్త నీళ్లు, కొంచెం బియ్యం, తెల్లటి పువ్వు, ఏ తెల్లటి పువ్వు అయినా వేయండి. అందులో మల్లెలు దొరకపోయినా పర్వాలేదు, మామూలు పువ్వు అయినా వేయండి. ఇలా వేసి దాంట్లో ఒక తులసాకు కూడా వేసి ఓం సోం సోమాయ నమః అని మంత్రాన్ని జపించి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇది మీకు చంద్రుడి నుంచి వచ్చే దోషాలను తొలగిస్తుంది. అలాగే రెండో విధానం, ఇది లక్ష్మీదేవికి సంబంధించిన తాంత్రిక పూజా విధానం. ఏం చేయాలంటే, ఈ పౌర్ణమి తిథిలో అమ్మవారికి, అంటే ఈరోజు రాత్రి నుండే మీరు ఎర్రటి పట్టు వస్త్రం, ఏదన్నా మీకు జాకెట్ ముక్క తీసుకోండి, పట్టు వస్త్రం ఇంట్లో ఉన్న కొత్తది తీసుకోండి. దాని మీద లక్ష్మీ యంత్రం మీ ఇంట్లో ఉన్న, శ్రీ యంత్రం మీ ఇంట్లో ఉన్న ఆ ఎర్రటి పట్టు వస్త్రం మీద ఆ యంత్రాన్ని పెట్టి దానికి కుంకుమ, ఎర్రటి పువ్వులు, అక్షింతలు సమర్పించి, ఇది రేపు ఉదయం కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే మళ్ళీ చెప్తాను. ఒకటి ఎర్రటి పట్టు వస్త్రం తీసుకోండి. తర్వాత లక్ష్మీ యంత్రం కానీ, లేదంటే శ్రీచక్ర యంత్రం, శ్రీ యంత్రం ఉన్నా సరే ఆ క్లాత్ మీద పెట్టండి. ఆ యంత్రానికి కుంకుమ, ఎర్రటి పువ్వులు, అక్షింతలు సమర్పించండి. తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అనుకోండి చాలు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః, మహాలక్ష్మియే నమః. ఇందులో ఈ బీజమంత్రం కాబట్టి కనీసం ఒక 108 సార్లు అనుకోండి. మరొకసారి మాత్రం చెప్తాను. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. ఇది 108 సార్లు.
మరి ఎందుకు చేస్తున్నాము ఈ మంత్రాన్ని అంటే ధన ప్రాప్తి, ధనం సమృద్ధిగా రావడానికి, ఐశ్వర్యం కోసం. ఇది పౌర్ణమి రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతి పౌర్ణమి రోజు 108 సార్లు జపిస్తే లక్ష్మీదేవి సంపూర్ణ కళలతో ఉంటుంది కాబట్టి ఆ సమయానికి ఉన్న శక్తి వల్ల మీకు కోరికలు నెరవేరుతాయి. నెలకు ఒకసారి చేయండి. అలాగే మీకు మూడొక విధానం కూడా చెప్తాను. ఇది విష్ణు భక్తులు, శివభక్తులు ఉంటారు కదా, శివాభిషేకం చేసేవారు, శివలింగాన్ని అంటే పూజించేవారికి ఈ పద్ధతి. సోమవారం నాడు శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి మీరు ఈ వైశాఖ పౌర్ణమి రోజు శివలింగానికి పంచామృతాలు అంటే పాలు, తేనె, నెయ్యి, పంచదార, పెరుగు, వీటిని పంచామృతాలు అంటాం. వీటిని కలిపి మీరు శివుడికి అభిషేకం చేసి అంటే అభిషేకం చేయాలి. ఆ తర్వాత చక్కగా పుచ్చు లేనివి అంటే చిరగకుండా ఉన్న బిల్వపత్రాలు తీసుకొని స్వామివారికి అలంకరించండి. అలంకరించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇది కూడా మీ ఓపిక బట్టి 108 చేయొచ్చు, ఇంకా 1008 కూడా చేయొచ్చు. మరి చేస్తున్నాం కదా, ప్రయోజనం ఏంటి? ఇలా చేయటం వల్ల ఆరోగ్యం, అలాగే సంపద, మీ శ్రేయస్సు ఇవన్నీ పెరుగుతాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఇప్పుడు అందరికీ లేనిది మనశ్శాంతి లభిస్తుంది. అలాగే ఎవరైతే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారో వారు నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి ఇది అద్భుతమైన సమయం. ఇది మీరు ప్రయోగపూర్వకంగా చేయండి. ఇప్పుడు మీకు ఒక గంధర్వ తంత్రంలో ఉన్న ఒక ప్రయోగం చెప్తాను. ఏంటంటే ఇది దేనికోసం? భార్యాభర్తలు కలవడానికి, గొడవపడి విడిపోయిన ప్రేమికులు కలవడానికి, అలాగే కుటుంబ సభ్యులు తగాదాల వల్ల విడిపోయిన వారికి ఈ పద్ధతి. ఇది మీకు సబ్జెక్టు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడి నుంచి చెప్తున్నానో మీకు తెలియాలి. ఇది ఏం చేయాలో చెప్తాను. ఒక తెల్లటి కాగితం తీసుకోండి. దానిపైన ఒక ఎర్రటి పెన్నుతో మీకు కావలసిన వ్యక్తి పేరు రాయండి. దానిపైన కొద్దిగా కుంకుమ, అలాగే కొన్ని గులాబీ రేకులు ఉంచాలి పైన, ఆ కాగితం పైన. ఇప్పుడు ఆ గులాబీ రేకులు వేసిన కాగితాన్ని మడిచేసి ఒక ఎర్రటి దారంతో దాన్ని కట్టండి. ఇది అంతకుముందు లాస్ట్ 4 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను ఇదే వీడియో. మీరు కట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలయ్యా? తీసుకువెళ్ళి ఎక్కడైనా కాలువలో కానీ నదిలో కానీ వదిలేయాలి. మాకు లేవండి, కాలువలు లేవు, సముద్రం ఉంది, వదలచ్చా? వదలకూడదు. పారే నీళ్ళల్లో మాత్రమే వదలాలి, చెరువులో కూడా వదలకూడదు. అవకాశం ఉన్నది చేయండి. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నామంటే సంబంధం, మనం ఏదైతే వ్యక్తులతో సంబంధాలు, సమస్యలు పరిష్కరించుకోవడానికి కోరుకున్న వ్యక్తిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుందయ్యా? స్వచ్ఛమైన ఉద్దేశంతో చేసేవారికి మాత్రమే. ఏదో కనిపించారు కదా అది పేరు రాసేద్దాం అంటే పని అవ్వదు. స్వచ్ఛమైన ఉద్దేశం ఉండాలి. అది ఇష్టపడిన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఇప్పుడు శత్రునాశనం కోసం ఏం చేయాలో చెప్తాను. ఇది కూడా కాలభైరవ తంత్ర ప్రయోగం. ఇది కాలభైరవ తంత్రంలో ఉంది. ఏం చేయాలి? ఒక నలుపు రంగు క్లాత్ తీసుకోండి. దాని మీద కాలభైరవ యంత్రం మీరు గీసుకోవాలి, యంత్రాన్ని తయారు చేసుకోవాలి. దానిపైన ఒకవేళ మీకు కాలభైరవ యంత్రం తయారు చేసుకోవాలనుకోండి, ఒక పేపర్ మీద ప్రింట్ తీసుకోండి చిన్నది. దానిపైన నల్ల మిరియాలు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, ఒక నిమ్మకాయ ఒకటి పెట్టండి, కొన్ని బొగ్గు ముక్కలు ఇవి ఉంచండి. ఉంచిన తర్వాత మీరు ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు జపం చేయాలి. ఓం హ్రీం క్లీం శ్రీం కాలభైరవాయ నమః. మరొకసారి చెప్తాను. ఓం హ్రీం క్లీం శ్రీం కాలభైరవాయ నమః. ఈ మంత్రాన్ని జపిస్తూ ఏదైతే మనం చెప్పిన వస్తువులు ఉన్నాయో ఈ వస్తువులు అలా మీరు వేసేసి మీరు రాత్రిపూట ఎవరు చూడని ప్రదేశంలో తీసుకెళ్ళి పెట్టాలి. అంటే చీకట్లో రోడ్డు మీద అట్లా పెట్టకూడదు. చాలామంది చూడకుండా ఉండే ప్రదేశాలు ఎక్కడైనా చెట్టు మొదల్లో కానీ పెట్టాలి. ఇది ఎప్పుడు చేయాలి? పౌర్ణమి రోజు చేయాలి. అంటే ఈ రోజు రాత్రి చేసుకోవచ్చు. దీన్ని అక్కడ పెట్టాం కదా, చెట్టు మొదలు అక్కడ పెట్టాం ఎవరు చూడకుండా. మరి దాన్ని ఏం చేయాలి? దూరంగా అవసరం, ఇంటి దగ్గరే పెట్టచ్చు. మరుసటి రోజున వాటిని తీసి మీరు
డ్రైనేజీలైనా పారేయచ్చు. ఇది శత్రు నివారణ కోసం. ఇది ప్రయోజనం ఏంటంటే దీంట్లో మీ శత్రువుల నుండి మీకు రక్షణ కలుగుతుంది. అలాగే ప్రతికూల శక్తులు మీకు బయట నుంచి వచ్చే కొంత నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా మీకు దూరం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే ఇది ఒకవేళ పెట్టిన వస్తువుని ఎవరైనా చూశారనుకోండి, ఇది పనిచేయదు. ఇది పనిచేయదు. ఇక్కడ మనం జాగ్రత్త అని ఎందుకన్నామంటే భైరవ ఉపాసన ఏదైనా సరే భైరవు, ప్రత్యంగరి, వరాహి ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదో మన మనసుకు శత్రువు ఉన్నాడు కదా అని చేస్తే మనకి కొట్టుతుంది. కాబట్టి జాగ్రత్త. తెలిసిన వారు ఎవరైనా సరే గురువులు ఉండి మీకు గురువు ఉన్నారనుకోండి, ఒకవేళ మీరు ఇలాంటి ప్రయోగం చేయాలనుకున్నారనుకోండి, గురువుగారు ఇలా నేను వీడియో చూశాను, ఈ ప్రయోగం నేను చేయవచ్చా అని అడగండి. ముఖ్యంగా ఈ ప్రయోగాలకి నియమాలు, శుచి శుభ్రత చాలా అవసరం. ఏ తాంత్రిక పూజ చేసినా, ఏ పరిహారం చేసినా శుచి శుభ్రత పాటించడం అత్యంత ముఖ్యం. అలాగే నమ్మకం, శ్రద్ధగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఈ నమ్మకం శ్రద్ధ రెండు లేవనుకోండి, మీకు ఫలితం రాదు. ఈ రెండు ఉంటే ఫలితం వస్తుంది. అలాగే మీకు మానసికంగా కొంతమంది ఉద్దేశాలు, చెడు ఉద్దేశాలు, ఎటువంటి చెడు ఉద్దేశాలతో తాంత్రిక ప్రయోగాలు చేయకూడదు. అవి మీకు తిరిగి నెగిటివ్గా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇది మీద చెప్తున్నాను. అందులో ఈ వైశాఖ పౌర్ణమి చాలా గొప్ప శక్తివంతమైన సమయం కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఏముందిలే గురువుగారు చెప్పారు చేసేస్తే పోలా అని అటు చేయకండి. ఇది పవిత్రమైన సమయం. దీనికి ఎప్పుడూ కూడా మనలో ఉండే ఎనర్జీని ఖచ్చితంగా మనకి ఉపయోగపడే విధంగా చేస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే గురువుగారు మీరు చెప్పారు బాగానే ఉంది, మేము చేయలేము, మరి మాలాంటి వారికి ఏంటి పరిస్థితి అని అడుగుతారు. అలాంటి వారు ఏంటంటే స్నానం చేయండి, గంగాజలం కలుపుకొని స్నానం చేయండి, అదొక్కటే మీకు పరిహారం. అలాగే విష్ణు నామాన్ని చేయండి. మీకు నచ్చిన పేదవాళ్ళకి ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయండి, బట్టలు, భోజనం ఇలాంటివి. ఇవి చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు. కాబట్టి తాంత్రిక పరిహారాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.